ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గౌరీ మిమాయ సలిలాని ప్రత్యక్షేకపదే ద్విపదే సా చతుష్పది అష్టాపదే నవపదే బభూవసి సహస్రాక్షర పరమే వ్యోమన్. అందరికీ నమస్కారం. ఏమిటి ప్రత్యేకత గౌరీ అమ్మవారిని పూజించడం అంటే? రేపు లేదు ఎల్లుండి మనకి అట్ల తద్ది అంటే తదియ, ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి బహుళపక్ష తది అనే అట్టతద్ది అంటారు. అటువంటి అట్టతద్ది మనకి రేపు 9వ తేదీ మనకి వస్తుంది. రేపు మనకి 9వ తేదీ, అక్టోబర్ 9వ తేదీ అట్టతద్ది. దాని విశిష్టత ఏమిటి, అసలు ఎవరు పూజించాలి, ఏ విధంగా అమ్మవారిని పూజించాలి, చాలామందికి ఉన్నటువంటి ప్రశ్నలు. ఇది ఉత్తరాదిన అది తప్పకుండా ఒక ఉత్సవం జరుపుకుంటారు. ఉత్తరాదిన కూడా ఈ ఒక అట్టతద్ది ఉంది. అక్కడ పేరు వేరు, అది ఏదో పేరుతో వాళ్ళు పిలుస్తారు. సో ఉత్తరాదిలో కూడా ఈరోజు పూజ బ్రహ్మాండం జరుగుతుంది. అందరూ కూడా చంద్రుడిని చూసి భోజించడం అనేది ఈ యొక్క పూజ వైశిష్ట్యం. చంద్రుడిని చూసి భోజనం చేయాలి, ఇది ఈ పండగ ప్రత్యేకత. రెండవది, ఈ పండగని ఎవరు చేస్తున్నారు అని అడిగితే దీనికి ఏమైనా కథ ఉందా అంటే, దైవికమైనటువంటి అంటే వైదిక గ్రంథాలలో దీని గురించి ఏం లేదు. కానీ అనాదిగా ఆచారంలో వివాహం కాని వారు, కుజదోషం ఉన్నవారు, సంతానము లేనివారు, ఇలాంటి వాళ్ళు అంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భర్త ఉన్నవారు, వీరు ఈ యొక్క గౌరీ వ్రతాన్ని, అట్టతద్ది వ్రతాన్ని చేసి నోమి మంచి శుభ ఫలితాలు పొందారు. కాబట్టి అక్కడి నుంచి ఇది అనాదిగా మనకి అట్టతద్ది అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొందింది. అందులో అమ్మవారి మాసం కదా, కాబట్టి అమ్మవారిని పూజిస్తే పోతుంది కదా అనే భావనతో తల్లిదండ్రులు కూడా అంటే ఆ పిల్లలు అంటే పిల్లని అత్తవారిని పంపిన తర్వాత ఆ పిల్లతో పాటుగా అట్లతద్ది సామాన్లు కూడా పంపించేవాడు. ఇప్పటికి పంపిస్తున్నారు. కాబట్టి అటువంటి అట్టతద్ది నోము అనేది విశిష్టమైనది. గౌరీదేవిని పూజిస్తే మంచి భర్తని పొందుకోవడం, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగా ఉంటుందనేది తప్పకుండా అమ్మ అనుగ్రహంతో జరిగి తీరుతుంది. దీనికి ఒక చిన్న కథ ఉంది. అది కథలానే చెప్పారు, అది బలమైనటువంటి ఆధారం లేవు, దాని గురించి ఆలోచించుకోకండి. ఒక కథ ఉండేది. రాజుగారు, మంత్రి గారు, అలా పురోహితుడు అంటే మంత్రి దాంట్లో ఉన్నటువంటి పురోహితుడు, సేనానాయకుడు ఉన్నటువంటి నలుగురికి కుమార్తెలు, సమాన వయసు వలన వాళ్ళు. ఈ నలుగురు కూడా అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రమైనటువంటి నలుగురు వర్ణాల వారు అని చెప్పుకోవచ్చు మనం. ఆ నలుగురు వర్ణాల వారు అమ్మాయిలు సమానమైనటువంటి వయసు ఉన్నవారు అడవికి వెళ్ళి ఈ యొక్క ఆశ్వయుజ శుద్ధ తదియ రోజున ఈ యొక్క జస్ట్ ఆటలాడుతూ ఏదో బొమ్మను పెట్టుకొని మట్టితో గౌరవం చేసి పూజ చేసేసారు. పూజ అయిన తర్వాత నియమాలు పెట్టుకున్నారు. మధ్యాహ్నం తర్వాత మనం సాయంత్రం భోజనం చేద్దాం నియమం పెట్టుకున్నారు. అలా పెట్టుకున్నప్పుడు ఇక్కడ బ్రాహ్మణ వైశ్యులు ఇద్దరు కూడా ఆ నియమాలు మాకేం లేవు, మా పూజలు అయిపోతాయని చెప్పేసి వాళ్ళు మంచిగా శుభ్రంగా భోజనం చేశారు, పూజ చేసుకొని భోజనం చేశారు. క్షత్రియులకి శూద్రులకి మాత్రం ఈ యొక్క ఉపాసన బలం అంటే తప్పకుండా చంద్రుని చూసిన తర్వాత భోజన నియమం పెట్టుకున్నారు. ఈ యొక్క క్షత్రుని పుత్రిక కాస్త బలహీనములై భరించలేక స్పృహ పడిపోయింది. వెంటనే ఈ స్నేహితులందరూ కలిసేసి, ముగ్గురు స్నేహితులు కలిసేసి ఈ యొక్క గడ్డివామ వెంక వెళ్ళి చంద్రోదయం పొగ చెట్టేసి నిప్పు పెట్టి చంద్రుడు కనపడుతున్నాడు చూడని చెప్పేసి ఒక రకమైనటువంటి ఆర్టిఫిషియల్ మూన్ తీసుకొచ్చి వాళ్ళకి చూపించేసి అందరు కలిసి భోజనం చేశారు. కొంతకాలం తర్వాత పెళ్ళి అయిపోయింది, అందరికీ మంచి భర్త వచ్చాడు. కానీ ఈ యొక్క సేనానాయకుడి అమ్మాయికి మాత్రం ముసలి భర్తని పొందుకుంది. చాలా బాధపడింది. అయ్యో అందరికీ మంచి భర్తలు వచ్చారు, నాకు ఒక్కడి గారికి ముసలి భర్త వచ్చని చెప్పేసి బాధపడి అడవిలోకి వెళ్ళి అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తే పార్వతీదేవి ప్రత్యక్షమై, ఎందుకు అమ్మాయి ఇలా చేసుకుంటున్నావు అంటే, అందరికీ మంచి మొగుళ్ళని ఇచ్చావు తల్లి, నాకెందుకు ఇలా ఇచ్చావు, నేను కూడా పూజ చేశాను కదా అంటే, మనం పూజ చేసావు కానీ నీ స్నేహితురాలి కోసం నువ్వు అంటే ఒక అబద్ధపు చంద్రుని సృష్టించి అబద్ధంతో మీరు భోజనం చేశారు, దానివల్ల నీకు ఇటువంటి శాపం తగిలి చెప్పగానే, అవతలి వాళ్ళ మంచి కోసం చేసావు కాబట్టి తప్పకుండా మరొక్కసారి నువ్వు వ్రతం చేసుకుంటే నీకు మంచి ఆ భర్త యవ్వనవంతుడు అవుతారని చెప్పేసి అమ్మవారు వరం ఇవ్వడం. మళ్ళీ అమ్మాయి వచ్చేసి ఇదే ఆశ్వయుజ బహుళ తదియ రోజున అట్టతద్ది నోము వ్రతం చేసుకొని 9 మంది సువాసినులకి ఆమె వాయనాలు, అట్లతద్ది వాయనాలు ఇవ్వడం వల్ల తప్పకుండా చంద్రు దర్శనం అయిన తర్వాత అందరితో అక్షంతలు వేసి నమస్కారం చేసిన తర్వాత ముత్తైదువులకి తన భర్త యవ్వనవంతుడై కలకాలం సుఖమైన శుభపుణ్య దంపతులుగా ఉండి అంతిమంలో మోక్షాన్ని పొందుకుంటారు. ఇలా వారి వారి యొక్క శక్తి అనుసారము ఆ ప్రకారంగా వాళ్ళు ఈ యొక్క గౌరీ నోము నోముకోవడం, ఇది అట్లతద్ది వ్రతం అని, అలాగే పుట్టనోము అని, ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. అంటే ఉట్టి నోమని, ఉట్ట నోమని,
చెప్పుకునేవారు, ఉయ్యాల నోము అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ ఈ అమ్మవారికి చేసినప్పుడు ఒక గడ్డ పెరుగు, కందిపప్పు పచ్చడి ఇటువంటి పదార్థాలతో అందరూ కొంతమంది ఈ తెల్లవారుజామునే అంటే విధియ రోజు రాత్రి తదియ తెల్లవారక ముందే తెల్లవారుజామున భోజనం చేసేవాడు. మంచిగా తలంటి స్నానాలు పోసుకొని గోరింటాకులు పెట్టుకొని శుభ్రం కడుక్కొని గబగబా సద్యన్నము ఆ యొక్క బుట్టలో పెరుగుని శుభ్రంగా పెట్టుకొని తినేవాడు. సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం వరకు ఏం తినేవాళ్ళు కాదు. మంచినీళ్ళు కూడా తాగుతారు, రూల్ ఏం లేదు, కానీ తినేవాళ్ళు కాదు. ఉపవాసంగా ఉండేవాడు. నిట్టు ఉపవాసం కాదు కానీ ఉపవాసంగా ఉండేవాడు. చంద్రదర్శనం అయిన తర్వాత అప్పుడు ఈ అట్లని కూడా పోసి అట్ల వాయనం ఇచ్చేవాళ్ళు, అట్లు వాయనంగా ఇచ్చేవాళ్ళు. అంటే ఒక రకంగా ఇది ఆరోగ్యవంతమైన లక్షణం. ఈ సమయంలో మినుములు, బియ్యపిండి, అలాగే కాస్త జీలకర్ర, మెంతులు వేసినవి, తర్వాత పుట్ట తేనె, బెల్ల పానకం, ముద్దపప్పు, చింతపండు చారు ఇలాంటి వాటి తినడం వల్ల ఈ ఆడపిల్లలకి ఆరోగ్యవంతమైనటువంటి లక్షణం ఏర్పడుతుంది. అంటే డిహైడ్రేషన్ తగ్గిపోవడం, వాళ్ళకి ఈ రకమైనటువంటి నెలసరి తప్పడాలు ఉండకపోవడం, అంటే నెలసరి సరే సమయానికి రావడం, ఇవన్నీ ఆరోగ్యవంతమైన లక్షణాలు. ఇది గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్గా సనాధర్మంలో ఏదైనా సరే ఆరోగ్యవంతమైన వైద్య సంబంధమైనటువంటి ప్రక్రియ బాగా ఉంటుంది. అటువంటి ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఈ యొక్క పుట్ట తేనెలో కలుపుకొని తినడం, ముద్దపప్పులో తినడం, అలాగే పులుసు తాగడం, ఈ గడ్డ పెరుగు తినడం, ఇవన్నీ కూడా చేసి ఆరోగ్యవంతాన్ని పొందారు. ఇలా 9 మంది ముత్తైదువులకి అట్లు వాయనం ఇచ్చేసి వాళ్ళ నుంచి ఆశీర్వచనం పొంది వాళ్ళ ఆశీర్వచనం తర్వాత ఈ అమ్మాయి కూడా భోజనం చేసేది. అయితే ఇక్కడ చాలామంది కన్నెపిల్లలు కూడా పూజ చేస్తుంటారు, కానీ తక్కువ మంది చేస్తారు. కానీ వివాహమైనటువంటి మొదటి సంవత్సరంలోనే ఈ యొక్క వ్రతం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. అలాంటి వ్రతం అంటే అక్కడ వ్రతం చేసుకోమని చెప్పబడింది. ప్రతి మాసం కూడా చేసుకుంటే ఇష్టం, కానీ పెళ్ళైన మొదటి సంవత్సరంలో తప్పకుండా ఈ యొక్క గౌరీ నోము, ఉట్టి నోము, ఉయ్యల నోము అని చేసుకోవాలంటే ఉయ్యల నోము అంటే ఎందుకు వచ్చిన పేరంటే అడవిలోకి వెళ్ళి ఉయ్యాల పిల్లలు నలుగురు ఉన్నారు కదా, రాజపుత్రిక, సేననాయకుడు పుత్రిక, వైశ్యపుత్రిక, బ్రాహ్మణ పుత్రిక, వీళ్ళందరూ కూడా ఉయ్యలు ఊగారు కాబట్టి అక్కడ అడవిలోకి వెళ్ళి చెట్టు కింద మంచి ఉయ్యలు ఊదుకునేటువంటి ఆచారం కూడా ఉంది. గోయింటాకు పెట్టుకొని సరదాగా ప్రకృతి ఒడిలో సేదదీరేటువంటి ప్రక్రియ అని గుర్తుపెట్టుకోండి. ఇలా వాళ్ళు చేదేరి ఈ యొక్క రోజున సువాసిని పూజ చేసుకోవడం అనేది సంప్రదాయబద్ధంగా ఉంది. తప్పకుండా ఇలాంటి తదియ రోజున అంటే అట్ల తద్ది, ఈ తదియ పేరే అట్ల తద్దిగా మారి ఆ రోజు గౌరీదేవిని పూజించి తప్పకుండా అమ్మవారికి అష్టోత్తరనామాలు చెప్పుకుంటూ ఆ గౌరీదేవి పూజ చేసి పుష్పాలతో అలంకారం చేసుకొని అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి నైవేద్యం కూడా ఈ అట్లు పెట్టి ఈ అట్లనే ఆడపిల్లకి ముత్తైదువులకి వాయనంగా ఇచ్చి వారితో కలిసి వారు భోజనం చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి చీరసారె పెట్టి ఈ అమ్మాయి కూడా పూజ చేసుకొని భోజనం అట్టు తినడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకుంటారని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఇంతటి ప్రాశస్తమైనటువంటి అట్ల తదియ అంతటా జరుగుతుందా స్వామి అంటే దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్కువ జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో అటువంటి అవకాశాలు తక్కువ. ఇటువంటి తద్దినోము అనేది ఎవరు చేయరు, అట్టదినోము. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రాశస్తంగా ఉంటుంది. అక్కడి వాళ్ళు తప్పకుండా ఆచరించేటువంటి అట్ట తద్దినోము ఇప్పటికీ ఎలాగ జరుగుతుంది. అది చాలా ఆనందంగా 10 మంది కలిసి పాటలతో అందరితో కూడా హాయిగా ప్రశాంతంగా ఆనందంగా చేసుకున్నటువంటి ఒక పూజా కార్యక్రమం అట్ల తద్దినోము. ఇదందరూ కూడా చేసిన వారికి కుజదోష నివారణ జరుగుతుంది. అంటే జాతకంలో కుజదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటే కుజదోష నివారణ కలిగి వివాహం కాని పిల్లలు కూడా ఈ పూజ చేసుకుంటే వివాహం అవుతుంది అని చెప్పడం వల్ల ఈ అమ్మవారిని కన్నె పిల్లలు కూడా ఈ అట్ట తద్దినోము వ్రతం చేస్తున్నారు ఈ మధ్య. కానీ అది సువాసనలు చేసేటువంటి పండుగ అని మాత్రం స్పష్టంగా చెప్పబడింది. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.